హాయ్ అండి, అందరికీ నమస్తే. బొమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. మీ ఇంట్లో ఇడ్లీ చేస్తుంటే అబ్బా! ఇడ్లీనా అంటున్నారా? అయితే ఇలా చేసి పెట్టండి. ఒక్కసారి దీన్ని టేస్ట్ చేశారంటే ఎప్పుడు ఇలానే చేయమంటారు. దీని రుచి పెద్దలకి, పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఇడ్లీలో వేసుకొని తినే ఏ పొడులతోనైనా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సో, ఇంక లేట్ చేయకుండా దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి? ముందుగా 6 ఇడ్లీలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇంతకంటే చిన్న ముక్కలుగా కట్ చేయకండి. అలా చేసుకుంటే ఇడ్లీలు పొడిలాగా అయిపోతుంది. ఇప్పుడు ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కలిపి 1 టీ స్పూన్, ఓ ఎండుమిరపకాయ వేసి కాస్త వేగనివ్వండి. మీకు నచ్చితే సన్నగా చాప్ చేసుకున్న జింజర్ గార్లిక్ కూడా ఇందులో వేసుకోవచ్చు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఓ మీడియం సైజు ఆనియన్ ముక్కలు వేసి కాస్త వేగనివ్వండి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు హాఫ్ కప్పు వేసి ఓ నిమిషం పాటు వేగనివ్వండి. తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్ హాఫ్ కప్పు వేసి మరో నిమిషం పాటు వేయించుకోండి. మీరు తీసుకునే ఇడ్లీ క్వాంటిటీని బట్టి వెజ్జీస్ని అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత 4 పచ్చిమిర్చి, 3 టేబుల్ స్పూన్ల కందిపొడి వేసి ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఇడ్లీ ముక్కలను కూడా వేసుకొని ఇడ్లీ విరిగిపోకుండా ఈ పొడి ఇడ్లీకి పట్టేలా నెమ్మదిగా కలుపుకోండి. చివరిగా కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని హాట్‌గా సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకునే మసాలా ఇడ్లీ రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బొమ్మాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.